ఏదైనా ఒక స్కిల్ డెవలప్ చేసుకోండి. మెయిన్గా ఒక స్కిల్ డెవలప్ చేసుకోండి. అది మీ ఇంట్రెస్ట్. మీరు రైటింగా, రీడింగా, లేదంటే డ్రాయింగ్ వేస్తారా, లేదంటే స్క్రిప్ట్ రాస్తారా, లేదంటే గేమ్సా, ఏదైనా ఒకటి రెడీ చేసుకోండి మీలో. అది ఎలా ఉండాలంటే అది మీ ఇంటర్నల్ వరల్డ్ అయిపోవాలి. దానికోసం హార్డ్ వర్క్ చేయండి. బట్ ఎడ్యుకేషన్ ఎప్పుడు వదలద్దు, సబ్జెక్ట్ని ఎప్పుడు వదలద్దు. బట్ ఒక స్కిల్ని డెవలప్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా మాట్లాడడానికి దాదాపు నాకు 2-3 years నేను కష్టపడ్డాను. నేను 7th ఎండ్లో స్టార్ట్ చేశాను, 7th క్లాస్ ఎండింగ్లో. కష్టపడుతూ అంటే నేను ఏదో కష్టపడేది చెప్పను, బట్ ఏంటంటే కష్టపడుతూ ఇలాంటి ఒక స్టేజ్ రావడానికి ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాట నేను రాసుకుందే. నైట్ షిఫ్ట్ చేసి వచ్చి ఎర్లీ మార్నింగ్ 2 o'clock వచ్చి 2 కూర్చుంటే నాకు ఈ స్క్రిప్ట్ అరౌండ్ 5:30 అయింది. 5:30కి పడుకుని పొద్దున్న. అంటే ఇదంతా నేను ఏదో మీకోసం చేసేసాను నేను చెప్పట్లా. ఒక ఇంట్రెస్ట్ మీరు పెట్టుకున్నారనుకోండి, ఒక స్కిల్ మీరు డెవలప్ చేసుకున్నారనుకోండి, లైఫ్లో ప్రతి మనిషికి సాటిస్ఫాక్షన్, అన్సాటిస్ఫాక్షన్ సెక్టార్స్ కొన్ని ఉంటాయి, స్టేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఒక సర్టెన్ అమౌంట్కి శాలరీకి నేను ఒక జాబ్ చేస్తున్నాను ఇప్పుడు. బట్ దాని నుంచి వచ్చే ఒక సాటిస్ఫాక్షన్ కన్నా నేను ఎలా వచ్చి స్కూల్స్, కాలేజెస్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను, వేరే స్కూల్స్ అండ్ వేరే ఊర్లు కూడా వెళ్ళి. బట్ నేను ఎక్కడ ఏమీ తీసుకోను, నాకు నచ్చదు. కానీ ఇక్కడ శాలరీ వచ్చే జాబ్ కన్నా ఏమీ తీసుకోకుండా వచ్చి సాటిస్ఫాక్షన్ చాలా గొప్పది. ఎందుకంటే ఇది నాది, ఇది నేను బిల్డ్ చేసుకుంది. సో అలా మీకు ఓన్గా ఒకటి ప్రపంచం మీకు క్రియేట్ చేసుకోండి. స్కిల్ అనేది మీకు ఉపయోగపడాలి, మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. అలాగే నేను జాబ్ తక్కువ చేసే మాట్లాడను, జాబ్ ప్రతి మనిషికి ఇంపార్టెంట్. దాంతోపాటు ఒక స్కిల్ డెవలప్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, స్టూడెంట్ లైఫ్ అనేది మీ ఎంటైర్ లైఫ్ ఎలా ఉండాలని డిజైన్ చేసే ఒక ఫ్యాక్టర్ అనమాట. మీరు ఎలా ఉండాలని ఇక్కడి నుంచే డిజైన్ చేసుకుంటారు. ఇలాంటి విషయాలన్నీ చాలా పెద్దగా కనబడతాయి. ఇక్కడ నుంచి మాట్లాడితే వేరు, మీరు అటు నుంచి కూర్చొని చూస్తే వేరేలాగా కనబడుతుంది అనమాట. సో వీటికంతా కన్ఫ్యూజన్ అవ్వద్దు. నేను దీని గురించి గంటలు ఆలోచించమని కూడా నేను చెప్పను. మీరు ఆలోచించని కూడా ఆలోచించద్దు. ఈరోజు నేను మాట్లాడిన దాని గురించి ఒక్క 2 minutes ఎక్కడికైనా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడో లేదా గ్రౌండ్లో ఉన్నప్పుడో, అరే ఒకడు వచ్చాడరా మొన్న ఏం చెప్పాడరా అని ఒక 2 minutes మాట్లాడుకోండి, అంతే చాలు. నేను డైలీ ఆలోచించమని కూడా నేను చెప్పను. ఒక్క చిన్న మార్పు చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ వయసులో. సో ఓకే, డ్యూ టు టైం ఫ్యాక్టర్ ఐ క్లోజ్ నౌ అండ్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.